భార్యాభర్తల బంధం అంటే గొడవ పడడం, తిట్టుకోవడం, విడిపోవడం కాదు. భార్యాభర్తల బంధం శాశ్వతం, ఒకరికొకరు శాశ్వతం. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది. భార్యాభర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండటం కాదు, కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వీడకుండా ఉండటం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా ముఖ్యం. భార్యాభర్తల్లో ఒకరికొకరు వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ వాటిని గౌరవించాలి. భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోవాలి. వీరి బంధంలో పక్కవారు ప్రవేశించడానికి అవకాశం ఇవ్వొద్దు. కొందరు మూర్ఖురాలైన భార్యలు తమ భర్తలను బానిసగా చేసి తను యజమానిగా ఉంటుంది. తెలివైన భార్యలు తన భర్తలను రాజుగా చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. ప్రతి భార్య తన భర్త గొప్ప స్థాయిలో ఉండేలా కోరుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య భర్తను తక్కువ చేసి మాట్లాడరాదు, చులకనగా చూడరాదు. భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యకుంది. భర్తను గౌరవించాలి. అలాగే భర్త భార్యను కూడా ఇతరుల ముందు కించపరచరాదు. భార్యకు తగిన గౌరవం ఇవ్వాలి. ఆమెకు కష్ట సుఖాలలో ఒక మంచి స్నేహితుడిలాగా ఉండాలి. మంచి స్నేహితుడు లాంటి భర్త దొరికినప్పుడే ఆ భార్య అదృష్టవంతురాలవుతుంది. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. భర్త యొక్క స్వభావం, భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏంటి అనే విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి. భర్త ఇష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త పైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి. అలాగే భార్య పైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి. తన భార్య స్వభావం ఏంటి, ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి. ఆమె ఇష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి. భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడే ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది. వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానమవుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడూ ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు ఇరువురు తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు. భార్యాభర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలి. ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని వదిలిపెట్టి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థిక విషయాలలో కూడా ఒకరికొకరు బాసటగా ఉండాలి. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండటం, ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలి. కుటుంబ విషయాలలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆలోచించి ముందడుగు వేయాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఇరువురి వ్యక్తిత్వాలను గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాలి. అర్థం చేసుకోవటంలో, సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా, ఆనందదాయకంగా సాగటానికి అవకాశం ఉంటుంది.
భార్యాభర్తల ఇద్దరి మధ్య ఈ విషయాలన్నిటినీ పాటిస్తే ప్రతి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.